అందరికీ నమస్కారము. మనకు ఏది ఉన్నా ఉండకపోయినా ఒకటి మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఏంటి అదంటారా? అదే డబ్బు. డబ్బు ఎందుకు అని చాలామంది అనుకుంటారు. కానీ డబ్బు లేనిదే ఏది జరగదు. ఒక్క నిమిషం మీరు నా దగ్గర డబ్బు లేదు అని అన్నారనుకోండి, వెంటనే మీ చుట్టుపక్కల వచ్చే వాళ్ళు కూడా రావడం మానేస్తారు. మీతో దోస్తీ కట్ అవుతుంది, మీతో రిలేషన్స్ కట్ అవుతాయి అని మీ వంక చూడడం కూడా మానేస్తారు. అమ్మో! ఎప్పుడు డబ్బులు అడుగుతారో ఈయన అని చెప్పేసి అప్పుడు మీ దగ్గర రావడమే మానేస్తారు. అందుకని మనీ కెన్ మేక్ యూ అ కింగ్ ఆర్ అ బెగ్గర్. డబ్బు అంట రాజుని చేస్తుంది, పేదని కూడా చేస్తుందంట. అందుకే అంత విలువైంది డబ్బు. కొన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకుందాం. బై ద వే, నా పేరు డాక్టర్ వేదిక భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ మోటివేషనల్ స్పీకర్. అయితే ఇంకొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి, మనీ కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ. డబ్బు ఉంటే అదొక కాన్ఫిడెన్స్. డబ్బు లేదనుకోండి, ఎప్పుడు ఏమవుతుందో, రేపు పొద్దునేమన్నా అయితే నా దగ్గర నేనేం చేయాలి, నా దగ్గర డబ్బులు లేవే అని ఆ టెన్షన్ మన లోపల చాలా ఉంటుంది. సో కాబట్టి మనీ కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ. మనం కింద పడేయాలన్నా పైకి తీసుకురావాలన్నా డబ్బు అనేది అవసరమే. ఎంత అవసరమో, కావలసినంత. రేపు పొద్దున కింద పడితే వేరే వాళ్ళని చేయి చాచి అడగనంత అవసరం. అంత ఉంచుకోండి. అంత ఉంచుకొని ఇక సాఫీగా కొంచెం టెన్షన్లెస్గా బ్రతకడం మొదలెట్టింది. ఇంకో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్పున, ఎప్పుడు డబ్బులు ఎవరిని అడగకండి. ఎమర్జెన్సీ అయినా ఏదైనా కానీ కొంత డబ్బు మీరు తీసి పక్కన పెట్టుకోండి. ఇది నా డబ్బు, ఇంత నేను సేవింగ్ చేసి పెట్టుకున్నాను, ఇది అవసరానికి వాడుకుంటాను. ఎవరిని చేయి చాచి అడిగే పరిస్థితులు ఉండకండి. మీరు ఎప్పుడైతే చేయి చాచి అడుగుతారో అప్పుడే మీ యొక్క విలువ అనేది తగ్గిపోతుంది. వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అది వేరే విషయం. ఇవ్వలేదనుకోండి, ఇక మనం అడగడం వేస్ట్. ఇచ్చినా కానీ అక్కడ రిలేషన్స్ కొంచెం చిన్న క్రాక్, చిన్న బ్రేక్ అనేది పడుతుంది. సో కాబట్టి ఎప్పుడు డబ్బులు ఎవరిని అడగకుండా చూసుకోండి. ఇక్కడ డబ్బులు ఏం చేయాలి, మనం బాగా సంపాదించాలి, చాలా సంపాదించాలి. ఎంత సంపాదించాలంటే ఎంత వీలైతే అంత. అట్ ద సేమ్ టైం ఆ డబ్బుని సేవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఎంత సేవింగ్ చేయాలి, అండ్ దానికి రిటర్న్ ఎంత వస్తుంది, అది సేఫ్గా ఉందా లేదా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సేవింగ్ అండ్ ఎర్నింగ్, ఈ రెండు చూసుకోండి. ఇంకొక ముఖ్య విషయం, ఈ డబ్బు అనేది ఓల్డ్ ఏజ్లో, ముసలితనంలో చాలా అవసరం అండి. రేపు పొద్దున నా అనేవాళ్ళు ఉన్నా లేకపోయినా డబ్బుతో కాస్తో కూస్తో కాలాన్ని వెళ్ళదీసే అవకాశం మనకు ఉంటుంది. సో కాబట్టి ఈ డబ్బును ఎప్పుడన్నా మీరు ఒక సైడ్కి సేఫ్గా ఉంచుకోండి. మొత్తం మీ పిల్లలకి, మీ వాళ్ళకి, అందరికీ ఖర్చు చేస్తే లాస్ట్లో వాళ్ళు చూస్తారులే అని చెప్పి కూర్చున్నారనుకోండి, చాలా నిజాలు మనకు తెలుసు, దేశంలో జరిగే సంఘటనలన్నీ. సో కాబట్టి ఎప్పుడు వాళ్ళని వీళ్ళని నమ్ముకొని వాళ్ళ మీద వీళ్ళ మీద మొత్తం ఖర్చు చేసేసి ఖాళీ చేతులతో ముసలితనంలో ఖాళీగా కూర్చోకండి. డబ్బును సేవ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. అది కాస్త కూస్త మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. చేతులు కాళ్ళు ఆడినప్పుడు సంపాదిస్తాము, ఆడనప్పుడు. అందుకని డబ్బు గురించి కొంచెం ధ్యానం పెట్టండి, కొంచెం సేవింగ్ చేసుకోండి. లైఫ్ అనేది కొంచెం సుకూన్గా, టెన్షన్ లేకుండా జరగడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోకస్ ఆన్ ఎర్నింగ్స్, ఫోకస్ ఆన్ సేవింగ్. ఏమంటారు? గుడ్ లక్.